స్టార్టప్ పారిశ్రామికవేత్త ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా తరచుగా వినిపిస్తున్న మాటలు. యువ పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని, అనేక విభాగాలలో అవసరమున్న మేర పరిశ్రమలు నెలకొల్పాలని లక్ష్యంగా చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నాయి. అయితే వాటి ఫలితాలు క్షేత్రస్థాయిలో పెద్దగా లేవని బహిరంగ రహస్యం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా? ఒక్కసారి ఇక్కడ కనిపిస్తున్న ఆ వస్తువులు, వాటిని పరిశీలిస్తున్న ఆ మహిళలను చూడండి. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిత్యం అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్న 2 టార్గెట్లు. స్వచ్ఛాంధ్ర అంటే క్లీన్ అండ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్ర అంటే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్. అయితే స్వచ్ఛాంధ్ర సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టిన పురపాలక శాఖ మంత్రి తన సొంత నియోజకవర్గమైన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నెల్లూరు సిటీలో ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. మేము అందరూ మహిళలం కూడా పొదుపు సంఘాలని ఎంకరేజ్ చేసింది మా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుల్లో 50 రూపాయలు పొదుపు లెక్కన ఒక్కొక్క మహిళ ప్రతి నెల కట్టుకుంటూ ముందుకొచ్చాము. అది ఇప్పుడు పెద్ద సంస్థగా అయింది. ప్రతి ఒక్క మహిళ ఎదగడానికి కూడా కారణమైంది. అట్లాగే ఇప్పుడు మా నారాయణ సార్ గారు మాకు ఈ డస్ట్బిన్ కాంట్రాక్ట్ ఒకటి ఇచ్చి, ఇది స్వయం ఉపాధి పథకం కింద మేము అందరం కూడా తలా రూపాయి సంపాదించుకునే దానికి ఆధారపడింది. కాబట్టి సిటీ పరిధిలోని 28 డివిజన్లలో ఉత్సాహవంతులైన కొందరు పేద మహిళలను గుర్తించి వారికి ఎన్ఎంసీకి అవసరమైన డంపర్ డస్ట్బిన్స్, పుష్కార్ట్ డస్ట్బిన్స్ ఫ్రేమ్ తయారు చేసే పరిశ్రమ గురించి వివరించారు. ఆసక్తి ఉంటే అవసరమైన పెట్టుబడి అందజేస్తామని మంత్రి నారాయణ ఆ మహిళలకు అవకాశం కల్పించారు. అందివచ్చిన అవకాశానికి సంతోషపడిన పేద మహిళలు ధైర్యంగా ముందడుగు వేసి ఓ చిన్న స్థాయి ఇంజనీరింగ్ కంపెనీని ప్రారంభించారు. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే నెల్లూరు కార్పొరేషన్ ఇచ్చిన తొలి ఆర్డర్ కాంట్రాక్టును నాణ్యమైన క్వాలిటీతో తయారుచేసి మొదటి అడుగులోనే 5 లక్షల రూపాయలు ఆదాయం పొందిన ఆ మహిళలు మంత్రి నారాయణ అవకాశమిస్తే నెల్లూరు కార్పొరేషన్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిద్ధమంటున్నారు. ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ కార్పొరేషన్లో ఇలాంటి వర్కులు ఉన్నా కూడా మా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇస్తే మేము ఖచ్చితంగా ఎక్కడ రాజీ పడకుండా, క్వాలిటీలో రాజీ పడకుండా మేము అందిస్తామని మా చంద్రబాబు నాయుడు గారు ఇది చూసి మాకు ఏదో వర్కులు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. తమ ప్రతిభను గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశమిస్తే రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లకు తమ సంఘం ద్వారా డస్ట్బిన్స్ తయారు చేసి ఇవ్వగలమంటున్న పేద మహిళా పారిశ్రామికవేత్తల బృందంతో మా ప్రతినిధి విజయ్ కృష్ణ ఫేస్ టు ఫేస్. పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తీసుకున్న ఒక ఆలోచన, చేసిన ఒక కృషిలో నుంచి పుట్టిన ఒక చిన్న కంపెనీ దగ్గర మనం ఉన్నాం. ఇది ప్రస్తుతానికి చిన్న కంపెనీ అని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఒక పెద్ద కంపెనీ పరిశ్రమగా ఇది ఎదగబోతోంది. ఇంజనీరింగ్ వర్క్తో ఎటువంటి సంబంధం లేని కొందరు మహిళలు నెల్లూరు నగరంలో ఉన్న 28 డివిజన్లకు సంబంధించిన ఒక్కొక్క మహిళని తీసుకుని వచ్చి మహిళా పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే క్రమంలో భాగంగా నారాయణ తీసుకున్న నిర్ణయంలో భాగంగా పుట్టిన ఒక కంపెనీలో మనం ప్రస్తుతానికి ఉన్నాం. బారా షాహిద్ దర్గా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆ కంపెనీని మనం ప్రస్తుతానికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏం కంపెనీ, ఎవరు ఆ పారిశ్రామికవేత్తలు చూసే ప్రయత్నం చేద్దాం రండి. కంపెనీ ప్రస్తుతానికైతే మనం కంపెనీ అనే పదాన్ని వాడుతున్నాము, ఎందుకంటే దానికి ఏం పేరు కూడా వాళ్ళు పెట్టలేదు. ఆ కంపెనీకి సంబంధించిన ఆ మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన వాళ్ళ హెడ్ అయితే ఉన్నారు, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. ఒక చిన్న ఇంజనీరింగ్ కంపెనీ లాగా ఉంది. సో అసలు ఏంటి ఈ ఆలోచన, ఎలా వచ్చింది, మీకు ఎవరు ఇచ్చారు ఈ ఆలోచన? మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చాలా చిన్న మహిళలు సార్. ఏంటంటే రొక్కాడితే కానీ డొక్కాడని ఒక చిన్న కుటుంబాల్లోంచి మేము బయటకు వచ్చాము. మాకంతా ఏంటంటే పొదుపు సంఘాలలో కూడా ఏదో ఒక 10,000, 20,000, 1,00,000 ఇట్లా పొదుపు సంఘాలు తీసుకొని దాని వరకే మెయింటైన్ చేసుకునే వాళ్ళం మేము. ఈరోజు మా నెల్లూరు నగరంలో మా నారాయణ సార్ గారు గెలిచిన తర్వాత మా మహిళలందరినీ పిలిచి కూర్చోబెట్టి 28 డివిజన్ల నుంచి ఒక్కొక్కరిని తీసుకోవడం జరిగింది. ఆ 28 డివిజన్లు కలిపి 30 మందిని తీసుకున్నారు సారు. తీసుకొని ఆయన ఏం చెప్పారంటే, అమ్మ ఇలాంటివి
ఇప్పుడు మనకి మున్సిపాలిటీ ఆఫీస్కి కొన్ని బిన్స్ అవన్నీ కావాల్సి వస్తున్నాయి, అవన్నీ మీరు చేయగలుగుతారా అని మమ్మల్ని కూర్చోబెట్టి అడిగారు. ఏది కూడా కానీ సాధించే ఒక ఉద్దేశం ఉంటుంది. మీరు ముందుకు వెళ్ళే కొందే వెళ్తారు అంటే ఒక స్ఫూర్తి మాలో నింపారు. అంటే మేము ఎక్కడున్నాము, ఒక 1 రూమ్ పరిధిలోనే ఉన్నాం మేము. ఆయన ఎలా చెప్పారు, మీ దగ్గర ఒక గట్స్ ఉన్నాయి, మీరు చేయగలుగుతారు, కానీ మీరు చేయడానికి ముందుకు రావాలి. ఆ ముందుకు వచ్చే ఒక అడుగు మీరు వేయగలిగితే నేను వెనకాలండి మీ చేత 1000 అడుగులు వేపిస్తాను అని మా నారాయణ సార్ గారు మాకు కూర్చోబెట్టి చెప్పడం జరిగింది. ఈ అడుగులో ఏంటంటే ఆ 20 లక్షలు ఏదో నేనే ఇస్తాను పెట్టుకొని ముందుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. మేము ఫస్ట్ సక్సెస్ఫుల్గా ఒక వర్క్ చేసాము సార్. మేమే వెళ్తున్నాం వైజాగ్కి వెళ్ళి మేము అక్కడ ఇక వర్కర్ చేసే వాళ్ళని కనుక్కోవడం, మేమే ఓన్గా దీంట్లో వేరే గిలార్లు ఎవ్వరు లేరు, మేమే ఓన్గా వెళ్ళాము. ఎక్కడ దొరుకుతాయని విజయవాడ వెళ్ళాము, చెన్నై వెళ్ళాము, తిరుపతి వెళ్ళాము, అన్ని దగ్గర మేము ఎంక్వైరీలు చేసుకున్న తర్వాత వైజాగ్లో స్టీల్ బాగుంటుంది, ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది అని చెప్పి అక్కడికి వెళ్ళాము. ఏదైతే మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో వాటి ఆధారంగా మాకు ఈ బిన్స్ చేసే వర్కర్లు మాకు కొన్ని నేర్పించడం జరిగింది. దాని ద్వారా మేమే ఓన్గా తెచ్చుకుంటున్నాం, మేమే రెడీ చేయించుకొని వర్కర్లను పెట్టుకొని మేమే మున్సిపాలిటీకి ఇస్తున్నాం సార్. దీంట్లో మధ్యలో డలార్లు ఎవరూ లేరు. చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఇంత వస్తువులు ఉన్నాయి, ఇవన్నీ రకరకాల వస్తువులు ఉన్నాయి, వీటిలన్నిటిని ఎవరు పర్యవేక్షిస్తుంటారు? వీటికి అసలు కాపలా గాయడం కానీ వీటి పరిస్థితి ఏంటి? సార్ అందరికీ నమస్తే సార్. మేమే వచ్చి చేసుకుంటూ ఉంటాం సార్. మేము 30 మంది కూడా వచ్చి చూసుకుంటా మొత్తం వర్క్ చేసుకుంటూ ఉంటాము. మా కుటుంబ సభ్యుల ధైర్యంతో మాకు ధైర్యం ఇచ్చడం వల్ల మేము అందరూ ఇంట్లోనే ఉండకుండా బయటకు వచ్చి ఇవన్నీ చూసుకుంటా మధ్యలో నారాయణ సార్ కూడా మాకు సపోర్ట్ ఉన్నారు. నారాయణ సార్ సపోర్ట్ వల్ల మేము కూడా బయటకు వచ్చి చేసుకుంటాం సార్. లెక్కలు అదంతా అంటే మేమే చేసుకోగలం. మేము 30 మంది కూడా లెక్కలు వేసుకొని చూసుకుంటాము. ఏది రిమార్క్ రాకుండా మేము 30 మంది మాట్లాడుకొని చేసుకొని వర్క్ చేసుకుంటాం. సెకండ్ బ్యాచ్ సార్ ఇది. అంటే ఫస్ట్ ఒక వర్క్ చేసేసాము, అది కంప్లీట్ అయిపోయి అంతా మున్సిపాలిటీ వాళ్ళకి అప్పగిచ్చేసి బిల్స్ అంతా పెట్టేశాము. ఇది రెండోది. ఇది ఫస్ట్ మేము చేసింది బాగా నచ్చింది వాళ్ళకి, అందుకని చెప్పి సెకండ్ ప్రాజెక్ట్ కూడా మాకే ఇచ్చారు. అంటే వీళ్ళు లేడీస్ అయినా సరే బాగా కష్టపడుతున్నారు, బాగా చేస్తున్నారు, కానీ క్వాలిటీ కూడా బాగుంది వీళ్ళ దగ్గర అని చెప్పి మళ్ళీ మాకే ఇచ్చారు సార్. 30 మంది ఉన్నారన్నారు, డివిజన్స్ 28, చాలామంది ఉంటారు. అసలు ఎలా ఎంపిక చేశారు? పలానా వాళ్ళు చేసుకోవాలి అని ఏమైనా ప్రామాణికంగా తీసుకుని ఎంపిక చేశారు? అలా అని కాదు, అంటే నారాయణ సార్కి ఒక్కొక్కరికి ఒక డివిజన్లో ఇచ్చేసారండి. మొత్తం 30 మెంబర్స్ అనమాట. 28 డివిజన్స్. 28 డివిజన్లో 2 డివిజన్ చాలా పెద్దది. సో 2 డివిజన్కి ఇద్దరు చొప్పున ఇద్దరు తీశారు కాబట్టి 30 మెంబర్స్ వచ్చినాం మేము. ఇక్కడ ముసలి వాళ్ళు ఉన్నారు, చాలా ఇటీవల పెళ్ళైన యంగ్ ఉన్నారు. మీరు అందరూ ఎలా సమిష్టిగా ఎక్కడ కూర్చొని వీటి గురించి సంబంధించిన ప్రణాళికలు, ప్లాన్లు, లెక్కలు ఎక్కడ కూర్చొని చేస్తారు ఇవన్నీ? మేము ఎవ్రీ మంత్ ఒకసారి మీటింగ్ చేసుకుంటామండి. ఆ మీటింగ్లో మేము అందరం కలిసి మాట్లాడుకుంటాం అనమాట. ఎలా చేయాలి, ఎట్లా తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది అన్నీ మేము కలుసుకొని మాట్లాడుకొని చూస్తాం సార్. ఇప్పుడు దీంతో మేము ఆగేదానికి లేము. మేము లేడీస్ అంతా చాలా యాక్టివ్గా చాలా బాగా చేస్తున్నాము. సార్ కూడా చాలా అప్రిషియేట్ చేశారు మమ్మల్ని. సో మేము ఇంతటితో మేము ఆగం. ఇంకా మాకు సార్ దగ్గర అడిగి ఇంకా చాలా పెద్ద వర్కులు మా డివిజన్లో కూడా ఏమన్నా వర్క్స్ ఇస్తే ఖచ్చితంగా మేము చేయాలనే ఉన్నాము. అందరం చేస్తాము. ఆ పట్టుదల మాకు చాలా ఉంది, మేము చేస్తాం. ఒకవైపు స్వచ్ఛ భారత్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే నినాదం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ భారత్, ఏదైతే స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నారో దాంట్లో కూడా మేము భాగస్వామ్యం అవుతూ ఒకవైపు మా డివిజన్స్లో పరిశుభ్రతను పాటిస్తూ పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ఏదైతే ఆలోచన ఉందో ఆయన మాకు ఇచ్చిన ఈ టాస్క్ని కంప్లీట్ చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పొరేషన్స్కి కూడా ఇటువంటి నాణ్యమైన బిన్స్ ఇవ్వడానికి స్వచ్ఛాంధ్రకి మేము కూడా తోడ్పాటును అందిస్తామని చెప్పేసి అయితే ఆ మహిళలు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో ఇదే 30 మంది మహిళా బృందం త్వరలో పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదిగి మంచి ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ప్రారంభోత్సవానికి ఇటు మంత్రి నారాయణ అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆహ్వానించాలని N3 మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కెమెరా పర్సన్ నాయిబ్తో కలిసి విజయకృష్ణ, బారాషాహిద్ దగ్గర ఉన్న మహిళల స్వయం ఉపాధి సంస్థ దగ్గర నుంచి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం.
అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం, గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం, ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం, మందులు ఉచితం, బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.